ఫస్ట్ ఈ ఇంజన్ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం గురించి మాట్లాడే ముందు మీకు రెండు విషయాలు క్లారిఫై చేయాలి. ఇంజన్ హీటింగ్ వర్సెస్ ఇంజన్ ఓవర్ హీటింగ్. నార్మల్గా చాలామంది 100cc బైక్స్ చాలా ఇయర్స్గా నడిపి, లేకపోతే 125cc 100cc లేకపోతే 150cc బైక్స్ చాలా ఇయర్స్గా రైడ్ చేసి ఒకటేసారి 350cc కానీ 450cc కానీ 650cc కానీ బైక్స్ని కొనుక్కున్న తర్వాత వాటి నార్మల్ హీట్ని చూసి ఓవర్ హీట్ అవుతుంది నా బైక్ అనుకుంటుంటారు అనమాట. సో ఆ అపోహని ఫస్ట్ క్లియర్ చేసుకోండి. మీ బైక్ నిజంగానే ఓవర్ హీట్ అవుతుందా, లేకపోతే మీ బైక్ హీట్ అవుతుందా? సో దాన్ని మీరు క్లారిటీగా తెలుసుకోండి ఫస్ట్. తర్వాత స్టెప్ తీసుకోండి. నార్మల్గా 350cc ప్లస్ బైక్స్ ఎలా ఉంటాయంటే దాని కార్బోరేటర్ పెద్దగా ఉంటుంది, కార్బోరేటర్ ఛాంబర్ పెద్దగా ఉంటుంది, కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం హీట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. దాన్ని చూసి భయపడిపోయి నా ఇంజన్ ఓవర్ హీట్ అవుతుందేమో అనుకుంటుంటారు చాలామంది. ఫస్ట్ దీన్ని క్లియర్ చేసుకోండి. అపోహని పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. సో మనం చేసే కామన్ మిస్టేక్స్ వల్ల మన ఇంజన్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది ఆబ్వియస్లీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. సో ఆ మిస్టేక్స్ ఏంటో క్లారిటీగా ఈ వీడియోలో డిగ్ చేద్దాం. లెట్ us dive deep into the video. సో పాయింట్స్గా డివైడ్ చేశాను అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పూర్ క్వాలిటీ ఇంజిన్ ఆయిల్. నేను చాలా వీడియోస్లో, ఇన్ఫ్యాక్ట్ ఒక వీడియోలో కంప్లీట్గా ఎలాంటి ఇంజిన్ ఆయిల్ వాడాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ వాడాలి, ఇంజిన్ ఆయిల్లో టైప్స్ ఏంటి, మన బైక్ ఎంత సీసీ అయితే ఎలాంటి ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తే మన బైక్కి మంచిది అని చెప్పి క్లారిటీగా చెప్పాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఆ వీడియో పర్టికులర్గా ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఇక్కడ షార్ట్గా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనీ సేవ్ చేద్దామని చెప్పి మీరు చీప్ క్వాలిటీ ఇంజిన్ ఆయిల్స్ వాడితే ఇక్కడ మీరు మహా అంటే ఒక 1000-1500 సేవ్ చేయగలరు. కానీ ఆ ఇంజిన్ ఆయిల్ దగ్గర కక్కుర్తి పడితే మీ ఇంజన్ లైఫ్ స్పాన్ లాంగ్ టర్మ్లో చాలా తగ్గుతుంది అనమాట. ఇంజన్ ఓవర్ హీట్ ఎక్కువ అయిపోతుంది. మంచి క్వాలిటీ ఇంజిన్ ఆయిల్ వాడకపోతే అసలు ఎలాంటి ఇంజిన్ ఆయిల్స్ వాడాలి, అసలు ఇంజిన్ ఆయిల్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్తాను. బైక్కి స్పెసిఫిక్గా యూజ్ చేసే ఇంజిన్ ఆయిల్స్లో 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి సెమీ సింథటిక్, సెకండ్ వచ్చేసి సింథటిక్, థర్డ్ వచ్చేసి ఫుల్లీ సింథటిక్. సో సెమీ సింథటిక్ ఎవరు వాడాలంటే 150cc కానీ 200cc కానీ 250cc 250cc వరకే రికమెండబుల్ అనమాట సెమీ సింథటిక్ ఆయిల్. ఒకవేళ మీరు 350cc బైక్స్ ఉన్నా కూడా సెమీ సింథటిక్కే నేను వాడతాను అంటే వాడచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ మీరు ఫ్రీక్వెంట్గా ఆయిల్ చేంజ్ అయితే చేయించాల్సి ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 3000 కిలోమీటర్స్కి అయితే మీరు సెమీ సింథటిక్ ఆయిల్ వాడుతున్నట్లయితే చేంజ్ చేయించాలి. 3000 కిలోమీటర్స్. షోరూంలో కూడా వాళ్ళు చేసే మిస్టేక్ వాళ్ళు చెప్తుంది ఇదే. షోరూంలో కూడా వాళ్ళు మీకు తప్పుగా చెప్తున్నారు. 5000 కిలోమీటర్స్కి చేంజ్ చేయించుకోండి, ఏం పర్లేదు. 10,000 కొంతమైతే మళ్ళీ దరిద్రంగా 10,000 కిలోమీటర్స్కి ఇంజన్ చేంజ్ చేయించుకోండి, ఏం రాలేదని చెప్పేస్తుంటారు షోరూంలో. ఊరికనే అలా చెప్పేస్తుంటారు. దట్టు 350cc రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి బైక్స్, హెవీ లోడ్ బైక్స్కి కూడా 5000 ఫస్ట్ 3000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేస్తారు. దాని తర్వాత 5000 కిలోమీటర్స్కి అసలు ఆయిల్ చేంజ్ చేయరు, నార్మల్ సర్వీసింగ్ చేస్తారు. దాని తర్వాత డైరెక్ట్గా 10,000 కిలోమీటర్స్కి డైరెక్ట్గా ఆయిల్ చేంజ్ చేయడం జరుగుతుంది షోరూంలో కూడా. కానీ అలా చేయకండి. మీరు సెమీ సింథటిక్ ఆయిల్ యూజ్ చేస్తే ఎవ్రీ 3000 కిలోమీటర్స్కి ఆయిల్ చేంజ్ అనేది కంపల్సరీ చేయించండి. అదే సింథటిక్ ఆయిల్ మీరు యూజ్ చేస్తున్నట్టు 350cc బైక్స్కి సింథటిక్ ఆయిల్ అనేది మోర్ దెన్ ఎనఫ్. అది ఇంకా ఫుల్లీ సింథటిక్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని స్పోర్ట్స్ బైక్స్కి ఫుల్లీ సింథటిక్ ఆయిల్ యూజ్ చేస్తారు, కానీ నార్మల్ 440cc నార్మల్ 350cc బైక్స్కి అయితే సింథటిక్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. సో అదే చాలా ఎక్కువ. సో అదే సరిపోతుంది అనమాట సింథటిక్ ఆయిల్. ఒక 5000 కిలోమీటర్స్ వరకు కూడా తిరగచ్చు సింథటిక్ ఆయిల్. 5,000 కిలోమీటర్స్ వరకు తిరగచ్చు సింథటిక్ ఆయిల్ యూజ్ చేస్తే. సో ఎవ్రీ 5000 కిలోమీటర్స్ ఇంటర్వెల్లో మీరు ఆయిల్ చేంజ్ చేయించండి. మీ బైక్ అనేది ఓవర్ హీట్ అవ్వదు. ఒకవేళ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు మీ బైక్ ఓవర్ హీట్ అవ్వడానికి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంజన్ ఆయిల్ అనేది బైక్కి బ్లడ్ లాంటిది. సో మీరు మంచి క్వాలిటీ ఇంజన్ ఆయిల్ యూజ్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కార్బొరేటర్ ట్యూనింగ్. ప్రీవియస్గా వీడియోలో కూడా చెప్పినట్లున్నా ట్యూనింగ్ కరెక్ట్గా ఉండాలని. సో ట్యూనింగ్ గురించి మీకు ఒక స్పెసిఫిక్ వీడియో కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి. ట్యూనింగ్ అంటే ఏంటి కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తా. అండ్ ట్యూనింగ్ గురించి ఇప్పుడైతే షార్ట్గా అయితే చెప్పేస్తా ట్యూనింగ్ అంటే ఏంటి అని. అసలు ట్యూనింగ్ అంటే ఏంటి? పెట్రోల్ ఎక్కువ కంబషన్ అయినప్పుడు ఎయిర్ ఫ్లో కరెక్ట్గా అవ్వకుంటే ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది అంటే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసినప్పుడు, లేకపోతే మీ ఎగ్జాస్ట్ని చేంజ్ చేసినప్పుడు ట్యూనింగ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఆ కార్బొరేటర్ ప్రాపర్గా ట్యూనింగ్ అవ్వాలి, లేకుంటే మీ ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. సో
మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి షోరూమ్ కిందకి తీసుకెళ్ళాలి బైక్ అని మాత్రం ఎప్పుడు ఆలోచించకండి. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. ఎందుకంటే షోరూమ్‌లో ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు కరెక్ట్‌గా ఏదైనా అన్ని పార్ట్స్ తీసేసి, అన్ని పార్ట్స్ కరెక్ట్‌గా అతికించేయగలుగుతారనమాట. బయట అలా కాదు. వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటది, కొంచెం ఉండదనమాట. సో, ఎలాగంటే చిన్న ప్రాబ్లమ్స్ అయినా మీరు ఎక్స్‌పెన్సివ్ బైక్స్ యూజ్ చేస్తున్నప్పుడు బెటర్ షోరూమ్‌కి తీసుకెళ్ళి ఏదైనా కూడా ఏ చేంజ్ అయినా కూడా షోరూమ్‌కి తీసుకెళ్ళి చేంజ్ చేయించండి. మీ బైక్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ ట్యూనింగ్ కరెక్ట్‌గా అవ్వకపోవడం వల్ల మీ బైక్ ఓవర్ హీట్ కూడా అవుతది. బైక్ ఇంజిన్‌కి ఎయిర్ ఫిల్టర్స్ లంగ్స్ లాంటివి. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇంజిన్ బ్రీతింగ్. ఈ పాయింట్ ప్రీవియస్ పాయింట్కి లింక్ అయి ఉంటుంది అనమాట. ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎగ్జాస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట బైక్స్కి. వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బైక్లో. అందులో ఒక ప్రాబ్లం ఇంజిన్ ఓవర్ హీటింగ్. చాలా మంది ఈ ఎయిర్ ఫిల్టర్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. టైం టు టైం అనేది చేయించరు ఎయిర్ ఫిల్టర్స్ని. గుర్తుపెట్టుకోండి, 6000 కిలోమీటర్స్కి ఒకసారి 6000 కిలోమీటర్స్ ఆర్ 7000 కిలోమీటర్స్ ఒకసారి ఎయిర్ ఫిల్టర్ని కన్ఫామ్గా చేంజ్ చేయించాలి. 2 to 3 కిలోమీటర్స్కి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేయించుకోండి. ప్రీవియస్గా చెప్పాను కదా, ట్యూనింగ్. ఇలా ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేసుకోకపోవడం వల్ల, ఎయిర్ ఫిల్టర్ని ప్రాపర్గా రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఆ ఎయిర్ ఫ్లో కరెక్ట్గా అవ్వక ఇంజన్ అనేది హీట్ అవుతుంది అనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఓవర్లోడెడ్ అట్ స్ట్రెస్డ్ ఇంజన్. అండ్ ఈ పాయింట్ గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. చాలా మాట్లాడుకోవాలన్నమాట. ఫస్ట్ చైన్ చాలా టైట్గా ఉన్నా, సెకండ్ బ్రేక్ ప్యాడ్స్ చాలా టైట్గా క్లోజ్గా పెట్టేసి ఉన్నా ఇంజన్ అనేది ఫ్రీగా వర్క్ అవుతుంది అనమాట. చాలా లోడెడ్గా వెళ్ళిపోతుంది అనమాట. చాలా స్ట్రెస్ఫుల్గా వెళ్తుంది బైక్. కొంతమంది ఏం చేస్తారంటే కామన్ మిస్టేక్స్, నేను కూడా చేసిన ఈ మధ్య అలవాటు మానుకున్నా, నేనంతగా నేనే రియలైజ్ అయిపోయి. సో ఏంటంటే ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు బ్రేక్ పెడల్ మీద అలాగే కాలు పెట్టి రైస్ బీకి వెళ్తూ ఉండడం అనమాట. సో అలా వెళ్తూ ఉంటే కన్ఫామ్గా 110% మీ బైక్ ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అవ్వడమే కాకుండా మీ బైక్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇంకొకటి ఏంటంటే ట్రిపుల్ రైడ్ చేస్తుంటారు చాలామంది. అంటే ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ ఫ్రీక్వెంట్గా చేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రిపుల్ రైడ్, ముగ్గురు నలుగురు వెళ్తుంటారు బైక్ మీద. సో అలాగ వెళ్ళినా కూడా ఇంజన్ అనేది ఓవర్ లోడ్ అయిపోయి మీ ఇంజన్ ఓవర్ హీట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే ఇంకొకటి ఏంటి అంటే ట్రాఫిక్లో ఫస్ట్ గేర్లో, సెకండ్ గేర్లోనే వెళ్తూ ఉంటారు అనమాట. అంటే ట్రాఫిక్ ఉంటే ఓకే, నార్మల్గా ఏ ట్రాఫిక్ లేకున్నా కూడా ఫస్ట్ సెకండ్ గేర్లోనే, సిటీలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ సెకండ్ గేర్లోనే వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆర్పిఎం అనేది ఎక్కువ ఉంటుంది, స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. అలా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ మీద ఎక్కువ లోడ్ పడి ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది అనమాట. 1 to 2 టైమ్స్ ఏం అవ్వకపోవచ్చు, కానీ ఫ్రీక్వెంట్గా మీరు అలా చేస్తున్నట్టయితే వెంటనే స్టాప్ చేయండి. ఎందుకంటే ఇంజన్లో ఓవర్ హీట్ ఒకటే కాదు, ఇంజన్ ఓవర్ హీట్ అవ్వడం ఒకటే ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అలా చేసినప్పుడు. చాలామంది, సో ఈవెన్ నా ఫ్రెండ్స్ని కూడా చూసిన 1 to 2 గేర్స్లోనే వెళ్తుంటారు. ఈవెన్ ట్రాఫిక్ క్లియర్ అయినా కూడా 1 to 2 గేర్స్లోనే వెళ్తుంటారు అనమాట. థర్డ్ గేర్ వేసే ఛాన్స్ ఉన్నా కూడా 1 to 2 గేర్స్లోనే వెళ్ళిపోతుంటారు. అలా అస్సలు చేయమాకండి, ఇంజన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ పాయింట్స్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫైనలీ ఫస్ట్లో చెప్పిన పాయింట్ ఇంకొకసారి చెప్తున్నా, బైక్ హీట్ అవ్వడం అనేది డిఫరెంట్, బైక్ ఓవర్ హీట్ అవ్వడం అనేది డిఫరెంట్ అనమాట. మీరు తక్కువ సీసీ బైక్ని డ్రైవ్ చేసి ఒకటేసారి 350, 450 ఇంజన్స్ని స్టార్టింగ్లో అలాగే ఉంటుంది అనమాట. కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ అవ్వండి, దాని తర్వాత చూడండి అనమాట. వెంటనే నా బైక్ ఓవర్ హీట్ అయిపోతుందని చెప్పి షోరూంలో ఇస్తే వాళ్ళు మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేస్తారనమాట. అలా చేయమాకండి. సో కొన్ని రోజులు ఆ బైక్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఇది ఓవర్ హీట్ కాదు, నార్మల్గా హీట్ అవుతుంది బైక్ అన్నట్లు. సో దిస్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్.